హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4కి సంబంధించిన రింగ్ థియరీ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 2 సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్ అనే చాప్టర్లో నుంచి మనం 5 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి, ప్రాబ్లం ఏంటంటే ప్రూవ్ దట్ the subset U is a subring but not ideal of the ring of 2x2 matrices. అయితే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే సెకండ్ ఇయర్లో మేజర్ సబ్జెక్ట్ మ్యాథ్స్గా తీసుకుని ఉంటారు వాళ్ళకి 3 పేపర్స్ ఉంటాయి సార్. ఒకటి రింగ్ థియరీ, రెండోది రియల్ అనాలసిస్, మూడోది ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. ఓకే, సో ఈ రింగ్ థియరీకి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉన్నాను. రియల్ అనాలిసిస్లో ఆల్రెడీ అన్నీ చేసేసాను. సో అయితే మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ కావాలన్నా కూడా మెంబర్షిప్. సో ఈ 2 పేపర్స్ కూడా 199 రూపీస్. ఓకే, మీకు సెమిస్టర్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్ బ్యాక్లాగ్ ఉంది. సో ఏ పేపర్కైనా అన్నిటికీ ఒక 5 పేపర్లు ఉన్నాయి. సో 5టికి 199 రూపీస్ మాత్రమే. ఓకే, సో కాబట్టి సో సెకండ్ సెమిస్టర్లో మీకు మేజర్ కింద 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, రెండవది సాలిడ్ జామెట్రీ. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఓపెన్ అయ్యిండవు. జాయిన్ మెంబర్షిప్ అని ఉంటుంది. కాబట్టి సో మెంబర్షిప్ని ఎలా జాయిన్ అవ్వాలి అనే దానికి మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఓకే, సో త్రూ మీ ఫోన్పే నుంచే పే చేయొచ్చు. ఓకే, సో మరి చూద్దాం ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలో ఒక్కసారి చూద్దాం. సో ప్రూవ్ దట్ ద సబ్సెట్ యూ ఈజ్ ఏ సబ్రింగ్. ఫస్ట్ యూని మనం ఏమని చేయాలంటే సబ్రింగ్ అని చేయాలి. ఒకటి సబ్రింగ్ అని చేయాలి అంటే రింగ్ అంటే మళ్ళీ మనకి 9 ప్రాపర్టీస్ అదంతా అవసరం లేదు. ఒక థీరంని కూడా ప్రూవ్ చేశాం. ఏంటి ఆ థీరము? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్లో ఉంటే ఏ మైనస్ బి కూడా ఎస్లో ఉంటుంది. అదేవిధంగా ఇంకొక కండిషన్, ఏబిలు ఎస్లో ఉంటే ఏ ఇంటూ బి కూడా ఎస్లో ఉంటుంది. ఇలా అవుతే ఎస్ని సబ్రింగ్ అని చెప్పచ్చు. అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ మ్యాట్రిక్స్కి అప్లై చేస్తాం. సో క్యాపిటల్ ఏబిలు తీసుకుంటాం, ఎందులో యూలో తీసుకుంటాను. ఓకే, సబ్సెట్ ఆ యు ఈజ్ సబ్సెట్ ఆఫ్ రింగ్ ఆఫ్ 2x2 మ్యాట్రిసెస్. అంటే యు అనేది ఇంకొక పేరు పెడుతున్నా, ఎం అని పేరు పెడుతున్నా, ఇంకొక మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్లో అన్నీ ఉంటాయి, ఏబిసిడి అనమాట. ప్రాబ్లంలో ఇచ్చింది A0 B. యు అనేది ఎంలో ఉంటుంది అంటున్నాడు. ఓకే, సో ఎం అంటే ఏబిసిడి మొత్తం తీసుకోవాలి. సరే, ఏ మైనస్ బి చేస్తాను, యూలో ఉంటుంది. ఏ ఇంటూ బి చేస్తాను, 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తాను, యూలో ఉంటుంది. అప్పుడు యూని ఏమని చెప్పచ్చు అంటే సబ్రింగ్ అంటాం. సరే, నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు? బట్ నాట్ ఐడియల్ అన్నాడు. ఐడియల్ కాదు అని చూపియండి అంటున్నాడు. సో ఐడియల్ డెఫినేషన్ ఏంటి చెప్పండి జనరల్గా. సో క్యాపిటల్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. యాక్చువల్గా మనం ఇట్లా స్మాల్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ, ఏఆర్ బిలాంగ్స్ టు యూ, ఆర్ఏ బిలాంగ్స్ టు యూ, ఇక్కడ ఇట్లా చేస్తాం. ఇక్కడ మ్యాట్రిక్స్లో ఉన్నాం కాబట్టి స్మాల్ ఏబీలు తీసుకోకూడదు, క్యాపిటల్ ఏబీలు తీసుకోవాలి. సరే, సో ఐడియల్లో ఉన్న ఫస్ట్ ప్రాపర్టీ, అదేవిధంగా సబ్రింగ్లో ఉన్న ఫస్ట్ ప్రాపర్టీ ఒకటే చూడండి. కాబట్టి మళ్ళీ మీరు ఈ ప్రాపర్టీ చేయనక్కర్లేదు, ఆల్రెడీ చేసేసాం అక్కడ సబ్రింగ్ని చేయడానికి. సో ఆర్కి ఏ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ ఐడియల్ చేస్తాము. ఆర్కి ఏ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ఐడియల్ చేస్తాం. ఈ రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై కాకున్నా దట్ ఈస్ నాట్ అన్ ఐడియల్. ఓకే, ఎస్, ఏ మైనస్ బి ఉంది, నెక్స్ట్ లెఫ్ట్ ఐడియల్, రైట్ ఐడియల్, ఏదో ఒకటి సాటిస్ఫై చేయకుండా అది ఐడియల్ కాదనమాట. 3 కండిషన్స్ అవ్వాలి. ఎస్, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఎం అని పేరు పెట్టుకుంటాం. సో దాంట్లో అన్నీ ఉంటాయి.
ఓకే, యూ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అంటే యూలో ఉన్నవన్నీ ఆర్లో ఉంటాయి. సో ఆర్ బదులు నేను క్యాపిటల్ ఎం, మ్యాట్రిక్స్ కాబట్టి క్యాపిటల్ ఎం అని పేరు పెడుతున్నా. చూడండి, లెట్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ABCD సచ్ దట్ ఇక్కడ ABCD ఎందులో ఉన్నాయి? జెడ్. జెడ్ అంటే ఎవరు? ఇంటీజర్స్. ఇంటీజర్స్లో -0 అంటే పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి, నెగటివ్ టర్మ్స్ అండ్ పాజిటివ్ ఇంక్లూడింగ్ 0. సో -1, -2, -3, 0, 1, 2, 3 ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో అది అన్నమాట జెడ్ అంటే. A, B, C, D belongs to Z. Be the ring of 2x2 matrices. 2x2 matrices అంటే 2 rows 2 columns తీసుకోండి అని. Be the ring of 2x2 matrices. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రాబ్లంలో ఇచ్చాడు u అనేది, దాన్ని తీసుకుందాం. సో గివెన్ దట్ u is equal to ఏమని ఇచ్చాడు? A00B సచ్ దట్ ఇక్కడ ఏబీలు ఎందులో ఉన్నాయి? జెడ్లో ఉన్నాయి. ఓకే, సరే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? యూని సబ్రింగ్ అని చేయాలి. ఓకే, సో అలా చేయడానికి మనకి ఏబీలు కావాలి. ఐడియల్ చేయాలన్నా అదేవిధంగా సబ్రింగ్ చేయాలన్నా 2 మ్యాట్రిక్స్ కావాలి. ఓకే, సరే. ఇప్పుడు క్యాపిటల్ ఏబీలు అని పెట్టుకుంటాను. లెట్ క్యాపిటల్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ అండ్ క్యాపిటల్ ఇంకొకటి తీసుకుంటున్నా, క్యాపిటల్ ఎక్స్ దట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం. ఎక్స్ అనేది ఎంలో ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం. మనం స్మాల్ ఆర్ అంటుంటాం కదా క్యాపిటల్ ఆర్లో, ఇక్కడ క్యాపిటల్ ఆర్ కాకుండా రింగ్ని ఎం అని పేరు పెట్టుకుంటున్నా అంతే. ఓకే, సరే. వేర్ క్యాపిటల్ ఏ ఎలా ఉంటుంది? క్యాపిటల్ ఏ ఎందులో ఉంది? యూలో ఉంది. యూలో ఉన్నవి ఎలా ఉంటాయి? A00B. కాబట్టి నేను ఏ తీసుకోకుండా A1, ఇంకొకటి బి కూడా యూలో తీసుకోవాలి, అందుకోసం A1, A2 అట్లా తీసుకుంటాను. సో A1 0 0 B1. A1 B1 ఎందులో ఉంటాయి? జెడ్లో ఉంటాయి, ఇంటీజర్స్లో. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కామా బి కూడా యూలోనే ఉంటుంది. సో దీని పేరు నేను బి అని పెట్టుకుంటున్నా. A2 0 0 B2 అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఎం కావాలిగా. సో క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? ABCD. ఎందుకు సార్? ఎంలో ఉంటుంది క్యాపిటల్ ఎం దట్ బిలాంగ్స్ ఎం. ఎం అంటే ఇదే కదా. ఎస్. ఇప్పుడు మనము ఫస్ట్ సబ్రింగ్ అని చేద్దాం. సో ఫస్ట్ వి షో దట్ యూని ఏం చేయాలి? యూని సబ్రింగ్ అని చేయాలి. యూ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఎవరికి? క్యాపిటల్ ఎంకి. యాక్చువల్గా క్యాపిటల్ ఆర్ అంటుంటాం, ఆర్ బదులు ఎం అని పేరు పెట్టుకున్నాం. ఎం అంటే మ్యాట్రిక్స్. ఓకే, యూ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. మరి సబ్రింగ్లో ఫస్ట్ కండిషన్ A మైనస్ బి. డైరెక్ట్గా అంగ చేసేస్తున్నానండి. A-B తీసుకుంటున్నాను. ఏ అంటే ఏంటి? A1 0 0 B1 మైనస్ బి అంటే A2 0 0 B2. ఇప్పుడు వీటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. A1 మైనస్ A2 0 మైనస్ 0. ఓకే, సో డైరెక్ట్గా రాసేస్తున్నా. A1 మైనస్ A2. 2 మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్షన్ చేయడం తెలుసు కదా. వీటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ ప్లస్ ఉంటే యాడ్ చేయాలి. A1 మైనస్ A2. 0 మైనస్ 0 అంటే 0నే. అదేవిధంగా 0 మైనస్ 0 మళ్ళీ 0నే. అదేవిధంగా B1 మైనస్ B2. ఎస్. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ A మైనస్ B అనేది ఎందులో ఉంటుంది? A1 మైనస్ A2 సంథింగ్ ఏ అనమాట. 0 లాగా ఉంది. ఇట్లా ఉందా? ఇట్లుందా? యూ లాగా ఉంది. 0 B1 మైనస్ B2. ఇప్పుడు మీరు కండిషన్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ A1 మైనస్ A2 అంటే 2 ఇంటీజర్స్ని మీరు సబ్ట్రాక్షన్ చేయండి, అది ఇంటీజరే వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకో,
A1 ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకో, ఇంటీజరే కదా. B1 A2 అనుకుంటున్నాం ఇక్కడ. A2 -2 తీసుకో. ఇప్పుడు ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 5 -2 అంటే 5 + 2 ఎంత? 7 అనేది ఎవరు? ఇంటీజరే కదా. సో దట్ బిలాంగ్స్ టు Z. ఎస్, మీరు B1 - B2 ఎట్లా చేసినా ఒకటే. సో కాబట్టి దట్ టోటల్ బిలాంగ్స్ టు U అన్నమాట. ఇదంతా U మ్యాట్రిక్స్ లాగా ఉంది కాబట్టి A - B దట్ బిలాంగ్స్ టు U ఒకటి అయిపోయింది. సబ్రింగ్లో ఫస్ట్ కండిషన్, ఐడియల్లో ఫస్ట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రోడక్ట్ చేద్దాం. ఓకే, ప్రోడక్ట్ అంటే క్యాపిటల్ AB క్యాపిటల్ A ఇంటూ B, రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. ఏ అంటే ఏంటి? A1 0 0 B1 ఇంటూ B అంటే A2 0 0 B2. ఓకే, మనం రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం ఇంటర్మీడియట్ నుంచి చేస్తూ వచ్చాం. ఓకే, సరే. సో ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని A1 ఇంటూ A2 అంటే A1 ఇంటూ A2నే కదా. నెక్స్ట్ యాక్చువల్గా ప్లస్ 0 ఇంటూ 0, నో నీడ్ రాయొద్దండి. ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలంని A1 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 0 ఇంటూ B2 అంటే 0ని రాయనవసరం లేదు. అయిపోయిందా? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఫస్ట్ రోతో సెకండ్ కాలం చేసి ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ A2 0, నో నీడ్. B1 ఇంటూ 0 0, 0 ప్లస్ 0 0. ఇప్పుడు సెకండ్ రోతో సెకండ్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ B1 ఇంటూ B2, B1 ఇంటూ B2నే. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, A1 ఇంటూ A2 అంటే రెండు ఇంటీజర్స్ తీసుకో, ఒకటి 0 ఒకటి 5 తీసుకున్నా. రెండింటిని మల్టిప్లై చేయి, ఏమొస్తుంది? 0 ఇంటూ 5 అంటే 0నే, దట్ బిలాంగ్స్ టు Z, ఇంటీజర్సే. కాబట్టి A1 ఇంటూ A2 చేసిన, B1 ఇంటూ B2 చేసిన ఒకటే. ఇప్పుడు మళ్ళీ ఈ సెట్ ఎట్లా ఉంది? సంథింగ్ A0 0 B అంటే మన మ్యాట్రిక్స్ U లాగా ఉంది కాబట్టి AB కూడా ఎందులో ఉంటుంది? Uలో ఉంటుంది. దట్ ఇంప్లైస్ AB బిలాంగ్స్ టు U. ఎస్, రెండు కండిషన్స్ని మనం చేసేసాము. రెండు కండిషన్స్ని చేస్తే అప్పుడు ఆ యూని సబ్రింగ్ అని చెప్పచ్చు. దేర్ ఫోర్ A - B బిలాంగ్స్ టు U, AB బిలాంగ్స్ టు U. ఫర్ ఆల్ క్యాపిటల్ ABలు ఎందులో తీసుకున్నాము? Uలో. కాబట్టి ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే యూని ఏమంటాం? సబ్రింగ్ అంటాం. దేర్ ఫోర్ U ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ క్యాపిటల్ M, ఇక్కడ R కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐడియల్ అని చేయాలి. ఐడియల్ అంటే చూడండి, నాట్ ఐడియల్, ఐడియల్ కాదు అంటున్నాడు. కాబట్టి మీరు ఫస్ట్ XA అయినా చేయండి, AX అయినా చేయండి. ఈ రెండిట్లో ఒకటి సాటిస్ఫై కాకుండా అది ఐడియల్ అవ్వదు. ఇప్పుడు నేను లెఫ్ట్ ఐడియల్ కనుక్కుంటున్నా, X ఇంటూ A కనుక్కుంటున్నా. X అంటే ఏంటి? ABCD. అదేవిధంగా క్యాపిటల్ A అంటే A1 0 మళ్ళీ 0 B1. ఓకే, ఇప్పుడు రెండు మ్యాట్రిక్స్ని మళ్ళీ మల్టిప్లై చేయడం మీకు తెలుసు, చెప్పండి. A ఇంటూ A1 A1 ప్లస్ B ఇంటూ 0 అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. A ఇంటూ 0 అంటే 0 ప్లస్ B ఇంటూ B1 అంటే B1. ఎస్, నెక్స్ట్ C ఇంటూ A1 CA1 ప్లస్ D ఇంటూ 0 అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ అవుతే సెకండ్ కాలం మల్టిప్లై చేయండి. C ఇంటూ 0 D ఇంటూ B1 DB1. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ అవుతే ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. A ఇంటూ A1 ప్లస్ B ఇంటూ 0. ఫస్ట్ అవుతే సెకండ్ కాలం A ఇంటూ 0 ప్లస్ B ఇంటూ B1 అంటే BB1. సెకండ్ అవుతే ఫస్ట్ కాలం CA1 ప్లస్ D ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ సెకండ్ అవుతే సెకండ్ కాలం C ఇంటూ 0 DB1.
ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన యూ లాగా ఉందా ఈ మ్యాట్రిక్స్? లేదు. A1 ఇక్కడ 0 లాగా ఉండాలి. కాబట్టి యూలో ఉందా? లేదు. దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ. సార్ మీరు ఫస్ట్ ఎక్సే ఎందుకు చేశారు? ఏఎక్స్ చేయొచ్చు కదా, చేయండి. అప్పుడు చేసినా కూడా ఇదే రావచ్చేమో. ఓకే, కాబట్టి ఒక్కటి సాటిస్ఫై అవ్వలేదు కదా, కాబట్టి దిస్ ఈస్ నాట్ అన్ ఐడియల్. x into a does not belongs to you. ఏఎక్స్ అయినా చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఒకటే ఫెయిల్యూర్ అయిపోయింది. సో కాబట్టి దేర్ ఫోర్ యూ ఈజ్ నాట్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఎం. ఇంతటితో ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఎస్, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.